ఇవాళ మంత్రులతోటి సీఎం రేవంత్ సమావేశం నిర్వహించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష ఉంటుంది. బడ్జెట్ సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలు, ఇతర కీలక అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ మీడియాను అడ్రస్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, మున్సిపాలిటీలో కాంగ్రెస్ హవా కొనసాగింది, అయితే హంగుచ్చిన స్థానాలను కూడా ఇప్పుడు హస్తగతం చేసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయా? ఈరోజు సీఎం భేటీ విశేషాలేంటి? రైట్, దాదాపు 24 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. ఈ 3 కార్పొరేషన్లు కూడా కొత్తగూడెం, కరీంనగర్, అట్లాగే నిజామాబాద్. ఈ 3 కార్పొరేషన్స్లో హంగ్ ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. దాంతోపాటుగా 24 మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి ఉంది. సో దీంట్లో ఇండిపెండెంట్లు అట్లాగే ఎక్సాఫిషియో సభ్యులతో మేయర్ పీఠాన్ని, చైర్మన్ల పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పావులు కదులుతుంది. ఇప్పటికే చాలా చోట్ల స్వతంత్రులతో కలిపి కాంగ్రెస్కి చాలా స్పష్టమైన ఆధిక్యం అయితే కనబడుతుంది. ఒకవేళ ఇండిపెండెంట్లను చేర్చుకుంటే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయిపోతుంది. ఆ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ కాని చోట ఎక్సాఫిషియో సభ్యులుగా ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఎమ్మెల్సీల బలంతో ఎక్సాఫిషియో మెంబర్లతో ఆ మ్యాజిక్ ఫిగర్ని దాటే అవకాశం కనిపిస్తుంది. నిజామాబాద్ లాంటి చోట్ల, నిజామాబాద్లో ఆల్రెడీ ఎంఐఎం, కాంగ్రెస్ కలిపి 31 స్థానాలకు చేరుకున్నారు. కాకపోతే అక్కడ బీజేపీ 28 స్థానాలు, వాళ్లకు 3 ఎక్సాఫిషియో మెంబర్స్ ఉన్నారు, ఎంపీ, 2 ఎమ్మెల్యేలు. సో దానివల్ల సమాన బలం వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ అక్కడ బీఆర్ఎస్ ఒక స్థానాన్ని గెలిచింది. ఆ బీఆర్ఎస్ను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ బలం పెరిగి కాంగ్రెస్ వైపే మేయర్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇంకా పరిణామాలు ఏమైనా కూడా చేయించుకోవచ్చు. కరీంనగర్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. కరీంనగర్లో కూడా ఎవరికి సరైన బలం రాలేదు, సరైన మెజారిటీ రాలేదు, మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ కాలేదు. కొత్తగూడెం విషయంలో మాత్రం ఇంకా ఆ హైడ్రామా అయితే నడుస్తుంది. సిపిఐ బీఆర్ఎస్తో వెళ్తుందా, లేకపోతే కాంగ్రెస్తో వెళ్ళి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందా అనేది అయితే చూడాల్సి ఉంది. ఈరోజు దానిపైన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేయబోతుంది. ఎక్కడైతే హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏ రకంగా క్లియర్ చేయాలనే అంశాన్ని ప్రధానంగా సీఎం కూడా చర్చించనున్నారు. ఈరోజు 4 o'clockకి సీఎం మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు. అందరు మంత్రులు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. అటు మున్సిపల్ కార్పొరేషన్స్ అట్లాగే మున్సిపాలిటీస్తో పాటుగా బడ్జెట్ ఇష్యూస్ని కూడా సీఎం ఈరోజు ప్రస్తావించబోతున్నారు. అన్ని రకాల అంశాలు ఈరోజు చర్చలోకి తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ కాబట్టి డెఫినెట్గా ఇదొక శుభాకాంక్షలు తెలుపుకునే మీటింగ్గా కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రైట్ ప్రభాకర్.